సార్కి అడుగుతారని వాళ్ళే రోడ్డు బాగాలేదు. సర్పంచ్ గారు శ్రీ మహాగీర్భోం దేవంగళం లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరభవః ఏషాం నేవరస్యామ హృదయస్థో జనార్దనః ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం సర్వమంగళమాంగళ్యే శివే సర్వ అర్థసాధకే మహాగణాధిపతయే నమః ప్రార్థనా నమస్కారాన్ సమర్పయామి. ఆచమ్య ప్రాణానాచమ్య దేశకాలో సంకీర్త్య హస్తం ప్రక్షాళ ఓం మాధవ హస్తం ప్రక్షాళ్య హస్తం ప్రక్షాళ్య ఓం గోవిందాయ నమః ఓం విష్ణువే నమః సూదనాయ నమః త్రివిక్రమాయ నమః వామనాయ నమః నమః దామోదరాయ నమః శంకరాయ నమః వాసుదేవాయ నమః ప్రద్యుమ్నాయ నమః బుద్ధాయ నమః పురుషోత్తమాయ నమః అదోక్షాయ నమః నరసింహాయ నమః అచ్యుతాయ నమః జనార్దనాయ నమః ఉపేంద్రాయ నమః నరసింహాయ నమః అచ్యుతాయ నమః జనార్దనాయ నమః ఉపేంద్రాయ నమః ఓం హరే నమః నరసింహాయ నమః అచ్యుతాయ నమః జనార్దనాయ నమః ఉపేంద్రాయ శ్రీకృష్ణాయ నమః శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. ఓం కేశవ ఓం నారాయణ ఓం మాధవ 2,10,00,000. ఓం గోవిందాయ నమః ఓం శ్రీమద్వరాయ నమః విక్రమాయ నమః వామనాయ నమః శ్రీధరాయ నమః ఋషికేశాయ నమః పద్మనాభాయ నమః దామోదరాయ నమః శంకరాయ నమః వాసుదేవాయ నమః ప్రద్యుమ్నాయ నమః పురుషోత్తమాయ నమః అదోక్షాయ నమః చెప్పుల మీద కాదు ఇంతవరకు ఈడి వరకు ఆ నుంచి దేవరపల్లి మన మోట్లో ఆ నుంచి కలశార్చనం కరిసేతు स्वयं कलशाराधनं करिष्ये कलशं गन्धपुष्पाक्षतेन प्रस्तुतिधायां कलशं विष्णु आवाहयामि आसनार्थे पुष्पाणि समर्पयामि अथ प्राणाप्रतिष्ठापयामि. ओम ओं गजकर्णिकाय नमः ओं लंबोदराय नमः ओं विकटाय नमः ओं विघ्नराजाय नमः ओं गणाधिपाय नमः ओं धूमकेतवे नमः ओं गणाध्यक्षाय नमः ओं फालचंद्राय नमः नागन्ध्यं नाग्रे सर्वदेवानां धूपोऽयं वृक्षदां दिवधूपमाग्रापयामि. साक्षात् प्रत्यक्षदेवं दर्शयामि. धूप ओम न्यापना पुष्पायां पुष्पणे बृहस्पति प्रसोदा स्थानावं चन्द्रगं वसः मधो पूर्णदादे मधव्यो धानेति एकदा ब्रह्मण उपहरति एकदैव यजमाना युस्तेजो मूर्तये नमो नमः. वेदोक्तात्मन भावेन रक्ष रक्षगणाधिपा नमस्ते ते देवी देज्ञमन्नादमन्नाध्यायादते आयंगो कृष्णरक्रमेदन् मातरं मनः पितरं च प्रियंसवः धनुर्धराय विद्महे सर्वसिद्धये च धीमहि तन्नो धरा प्रचोदयामि. ध्यानं समर्पयामि आवाहयामि. नानागन्धविदः अग्रे सर्वदेवानां धूपोऽयं वृक्षदां दिव्यधूपमाग्रापयामि. साक्षात् प्रत्यक्षदेवं दर्शयामि. साक्षात् प्रत्यक्ष देव दर्शयामि. धूपदेवना फला नीर्या फला पुष्पाया पुष्पणे बृहस्पति प्रसूता दानो मुञ्चन्त्वगं वसः. भारते एकदैव यजमानः आयुस्ते ध्यायादते आयंगो वृष्टिरक्रमेदसन्मातरं पुनः पितरं च प्रयंसवः त्रिगुंशद्धामविराज दिवाग्मधङ्गायनादपानत्यन्तस्तरतिरोचन व्याख्यन्महितस्वः यत्त्वा आत्मृद्धपरावं मञ्जनहितवर्त्य सकल्पमग्ने दत्तो पुनस्त्वादीपयामसे. తలబా గడిచింది బాగుంది పూర సైడ్ నాబార్డ్ RIDF అందరికీ నమస్కారం. ఈరోజు నాబార్డ్ ఫండ్స్ కింద RIDF ఫండ్స్ కింద 12 లక్షల రూపాయలకు రోడ్డు విస్తరణ మరియు ఆధునీకరణ చేయడం జరుగుతూ ఉంది. ఇప్పటి నుంచో పాత రోడ్డు పల్లెలన్నీ దాదిరెడ్డిపల్లెకి సంబంధించి దేవరాజపల్లె సముద్రం క్యారెక్టర్ సముద్రంపల్లి ఇవన్నీ కూడా కనెక్ట్ చేయడానికి పెద్ద చెప్పల్లి గ్రామానికి కనెక్ట్ అయ్యే రోడ్డు. చాలా ఏళ్ల కింద బీటీ రోడ్డు వేశారు, అది పాడైంది. సో దానికి మళ్ళీ ఎక్కడైతే ఎక్స్పాన్షన్ అవసరం ఉందో దాన్ని డబల్ చేసి డబల్తో పాటు మ్యాక్సిమం సీసీ రోడ్ వచ్చి ఎక్కడైతే మళ్ళీ పాడవకుండా ఒక 20 years పాడవకుండా ఉండేటట్లుగా వేసి కొంచెం పోర్షన్ ఎక్కడైతే రోడ్డు బాగుంటుందో మట్టి కింద నెల బాగుంటుందో అక్కడ మాత్రం బీటీ రోడ్ కాంబినేషన్ బీటీ అండ్ సీసీ రోడ్తో కలిపి
రైతులకు మ్యాక్సిమం ట్రాక్టర్లు ఒక బండి వస్తే ఇంకో బండి అడ్డుపడే పరిస్థితి ఉంది. అందుకని డబుల్ రోడ్ ఖచ్చితంగా కావాలని కోరుకుంటే దాని మీద పెట్టడం జరిగింది. నాబార్డ్ ఫండ్లు కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న డెవలప్మెంట్స్లో ఇది ఒకటి మాత్రమే. అంటే ఇట్లాంటి ఎన్ని ఈ 20 నెలల్లో ఎన్ని రోడ్లు వేసాము, ఎంత డెవలప్మెంట్ చేసాము అనేది ప్రతి ఒక్కరు చూస్తూ ఉన్నారు. ప్రతి ఊర్లో సీసీ రోడ్లు వస్తూ ఉన్నాయి. దగ్గర దగ్గర 70 కోట్ల రూపాయల వరకు సీసీ రోడ్లు ఇవ్వడం జరిగింది. ఎన్ఆర్జీసీ శాస్కీలో కొత్తగా 10 కోట్లకు శాంక్షన్ చేశారు. 10 కోట్లకు పిఆర్ రోడ్లు మళ్ళీ అవి నెక్స్ట్ మంత్లో స్టార్ట్ అవుతాయి మ్యాక్సిమం. ఇవన్నీ కాకుండా మీకు హార్టికల్చర్ కింద కూడా పిఆర్లో రోడ్లు వస్తున్నాయి. దగ్గర దగ్గర 100 కోట్ల 104 కోట్ల రూపాయలకు అన్ని పల్లెలకు సంబంధించిన లింక్ రోడ్లు కానీ ఇది రోడ్లు కానీ రైతులకు ఎక్కడెక్కడ రోడ్లు అవసరం అన్నీ కూడా బీటీ రోడ్లు వస్తాయి. 54 రోడ్లు మన కాన్స్టిట్యున్సీలో మొత్తం బీటీ రోడ్లు, పల్లెలకు పోయే రోడ్లు, పల్లెల నుంచి పొలాలకు పోయే రోడ్లు. ఎక్కువ మంది రైతులకు ఎక్కడ ఉపయోగపడుతుంది, ఎక్కువ రైతులు ఎక్కడి నుంచి పంట బయటకు తీసుకొస్తారనేది ఐడెంటిఫై చేసి దాని తగ్గట్టుగా వస్తుంది. అవి కూడా తొందరలో చేయడం జరుగుతుంది. ఎన్ని సంక్షేమ పథకాలు ఎప్పుడు వినటువంటి, ఎప్పుడు చూడటువంటి సంక్షేమ పథకాలు ఒక పక్క చేస్తూ ఎప్పుడు జరిగినటువంటి అభివృద్ధి కూడా ఒకటేసారి జరుగుతుంది కూటమి ప్రభుత్వంలో. ఈ ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలా. అందరూ చూస్తున్నారు, చేంజ్ చూశారు. 5 ఏళ్లలో ఎంత చేశారు, ఈ 20 నెలల్లో ఎంత చేశామనేది ఒకటి ప్రజలు గమనించాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాను. తప్పకుండా ఈ 20 నెలల్లో చేసిన దానికన్నా రాబోయే కాలంలో ఇంకా డెవలప్మెంట్ ఎక్కువ చేసేదానికి అవకాశం ఉంది. ఖచ్చితంగా చేస్తాం. ఎందుకంటే ఇప్పుడిప్పుడే గాడిన పడుతూ ఉంది మన ఆర్థిక పరిస్థితి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి. కొంచెం దాన్ని పూర్తిగా గాడిలో పెట్టిన తర్వాత డెవలప్మెంట్ ఇంకా పరుగులు తీస్తామని చెప్పి. ఎన్ని కిలోమీటర్ శంకుస్థాపన చేశారు కదా, ఎన్ని కిలోమీటర్లు వేయనున్నారు ఇప్పుడు? ఇది 2 కిలోమీటర్లు 2.75 కిలోమీటర్స్. దారిరెడ్డిపల్లి వరకు